అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఆహ్, జనవరి న్యూ ఇయర్ జనవరి ఫస్టు అది ఆంగ్ల సంవత్సరాది. ఇది ఉగాది తెలుగు ప్రజల సంవత్సరాది. ఈ ఈ ఉగాదికి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేసుకుంటారు. ఇందులో అనేక రకాల తీపి, పులుపు, వగర, ఉప్పు, కారం ఇవన్నీ కాంబినేషన్స్‌తో ఉగాది పచ్చడి చేసి పంచుతారు. ఈ పండగకి సంబంధించినటువంటి స్పెషల్ ఇది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రెండోది అన్ని రుచులు జీవితంలో అన్ని రకాల సాధక బాధకాలు అర్థం కావటం కోసం ఈ ఉగాది పచ్చడి పెడతారు. సో, ఇట్లా ఉంటుంది. సో, ప్రకృతి గూడా పర్యావరణం, ప్రకృతికి సంబంధించి కూడా మార్పులు మనకి ఉగాది పండగ కనిపిస్తాయి. సో, ఇక్కడ తాగుడు, ఎగురుడు, డాన్స్‌లేముండవు. బద్ధంగా పంచాంగ శ్రవణాలతో ఈ ఉగాది జరుగుతా ఉంటది. ఇక న్యూ ఇయర్‌కి సంబంధించి క్యాలెండర్ మాటంటే డిసెంబర్ 31 ఏ సంవత్సరమైనా అది ప్రపంచ తాగుబోతు దినోత్సవంగా ఉంటది. బాగా తాగటం, ఊగటం, తిండి కోసమే పుట్టినట్టుగా వ్యవహరించడం ఇయన్నీ జనవరి 1కి సంబంధించి మనకు కనిపిస్తా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. సో, ఉగాది అదేవిధంగా ఆహ్, ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు క్యాలెండర్‌ని మనం బేస్ చేసుకున్నప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్‌నే బేస్ చేసుకుంటాం. కానీ ఎవరి నూతన సంవత్సరం వాళ్ళకుంటుంది. తెలుగోళ్ళకుంది, కన్నడాళ్ళకుంది, కేరళోళ్ళకుంది, ఉత్తరప్రదేశ్‌లోళ్ళకుంది. వాళ్ళు నూతన సంవత్సరాల స్థానిక పండగల ఆధారంగా చేసుకుంటారు. సో, ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తున్నాను. ఇందులో ఆదాయము, వ్యయము, భోజ్యం, అవమానాలు ఇవన్నీ ఉంటాయి పంచాంగ శ్రవణంలో. ఉగాది పండగకి సంబంధించి వచ్చినప్పుడు పంచాంగ శ్రవణాలు పెద్ద ఎత్తున జరుగుతాయని తెలియజేసుకుంటున్నాను. సో, ఇది పెద్దలారా, మిత్రులారా మీరు గూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయడని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.